హలో హలో మైక్ టెస్టింగ్ మైక్ టెస్టింగ్. ఆర్కెస్ట్రానా ఇది? నాకు అర్థం కాలేదు సార్. మరి నేను చెప్పాను అవసరం నేను చెప్తా ఓకేనా? అచ్చా దట్ ఐ థింక్ వాటో వాట్. ఓకే రెడీ వందనా? స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? స్టార్ట్. యువత చెడిపోవడానికి కారణం ఏంటి? సరిపోవడం కారణం అంటే డ్రగ్స్ గంజాయి వల్ల. నిజమేనయ్యా పుల్లారావు. ఇంకా అమ్మాయిల వల్ల. అంటే అది అమ్మాయిల వల్ల అంటే మరి ఈ రెండు మెయిన్, డ్రగ్స్ గంజాయి వల్ల. ఫెంటాస్టిక్ ఫిరంగి, యువర్ అమేజింగ్. థాంక్యూ. గుడ్. డ్రగ్స్ గంజాయి వల్ల. మరి మేము పాడవడం, ఆడవాళ్ళు పాడైపోవడం కారణం? ఆడవాళ్ళు పాడైపోవడం కారణం అంటే అది సపోజ్ ఆ ఇంటి ఆమెకి ఏదో జ్వరం వచ్చింది, బద్దకం ఉంది, పొద్దుగాల ఇల్లు తుడుచుకోలేదు, ఈ పక్కింటి ఆయన పోయి తుడతాడా? లేడీస్కి తెలియాలి. లేడీస్కే తెలియాలా? కరెక్టే కదమ్మా. సరే, ఆడవాళ్ళల్లో ఇది ఎక్కువ, అతి ఎక్కువ అనే విషయాలు ఏంటి? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఏం చూస్తే ఆడవాళ్ళకి అతి ఎక్కువ అని ఎప్పుడు అనిపిస్తుంది? నాకు తెలీదమ్మా. పోనివ్వండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఆడవాళ్ళు ఏం చేసినప్పుడు అనిపిస్తుంది? ఎంజాయ్ చేసినప్పుడు వస్తూ ఉంటుంది. అనేక ఆంటీలు చీటీ పాట మీటింగ్లు, డోక్రా మీటింగ్లు పెడతారు కదా హస్బెండ్స్ వదిలేసి, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. ఒపీనియన్ డాక్టర్ మీటింగ్ పెట్టినా, ఏది పెట్టినా పొలిటికల్గా మారుతున్నా. పొలిటికల్ డాక్టర్ అంటే వాళ్ళ ఆధారాల కోసం, వాళ్ళ జీవితం. ఇప్పుడు భర్తల్ని వదిలేసి ఆంటీలు డోక్రా మీటింగ్లు, చీటీ మీటింగ్లు, కిట్టి పార్టీలకు వెళ్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకు అంటున్నాను. అభిప్రాయం ఉండమ్మా, వాళ్ళు సంపాదించుకున్న డబ్బులు దాచుకున్నారు, పొదుపు ఎంజాయ్ చేస్తారు అంటారా? ఎంజాయ్ అన్నది ఏమి ఉండదు. ఇప్పుడు ఈ రోజులో చాలా కష్టంగా ఉన్నాయి. దానివల్ల వాళ్ళు పొదుపు చేసుకుని జాగ్రత్తగా. అమ్మాయి అబ్బాయి ప్రేమించుకొని పార్కులకి తిరగచ్చా? తిరగకూడదు. అది ఎందుకు తిరగకూడదు. మరి పార్కులు అందుకే కట్టారు. పార్కులు ఎంత కట్టినా ఏదో టైం పాస్గా ఏదో తిరిగి చేసుకున్నా, ఎక్సర్సైజ్ వల్ల దానివల్ల ఏదో ఆరోగ్యంగా ఎట్లుంటది మరి మనతోని? టైం పాస్ చేసుకోవడం తప్ప ఎక్కువ చూపించకూడదు. మనం చేసేది లంగా పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది. మళ్ళీ ఊపర్సి నాకు బొంగుల కరెక్షన్లు అన్నీ చెప్తున్నావు. శృతి అనే అమ్మాయి ఎవరు? సినిమా యాక్టర్. శృతి హాసన్ మీకు ఇష్టమా? శృతి హాసన్ అంటే ఇష్టమే. మహేష్ బాబుతో సినిమా తీసింది కదా అమ్మాయి. పాట జంక్షన్ లో ఒక పాట పాడిన ఐటమ్ సాంగ్, ఒక సాంగ్ జంక్షన్ లో నా ఫంక్షన్. మీకేమన్నా సిగ్గున్నదారా కొంచెం అన్నా? కడుపుకు అన్నం తింటానావా, పిండ తింటానావారా నువ్వు? రాదా? సరే, శృతి హాసన్ గారి మీద మీ ఒపీనియన్ ఏంటి, మీ అభిప్రాయం ఏంటి? శృతి హాసన్ గారి మీద మహేష్ బాబు తీసిన సినిమా హిట్ అయింది. మళ్ళీ వాళ్ళ జంట మళ్ళీ వస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సమంత వద్దా? సమంత వద్దు. ముమైత్ ఖాన్ ఎందుకు? ముమైత్ ఖాన్ వద్దా? కావాలి మహేష్ బాబు పక్కన. ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు వీడియో. ముమైత్ ఖాన్ కావాలి ఒక ఐటమ్ సాంగ్. ఇప్పుడు చాలా మంది ఐటమ్ సాంగ్ కొత్త వాళ్ళు వచ్చారు కదా, ముమైత్ ఖాన్ వస్తే ముమ్మిత్ ఖాన్ వస్తే బాగుంటుందమ్మా. కొత్త జనరేషన్ కదా. ఊపు వస్తుందా? तू समझा? हाँ नहीं तू समझा नहीं. ఊపు అంటే ఎలా వస్తుంది? ఊపు అంటే ఇప్పుడు వచ్చి అప్పుడులో మీకు ఊపు ఎలా ఉండేది ముమైత్ ఖాన్ చూడగానే? చాలా బాగుండేది. ఇప్పుడు వస్తే కుర్రోళ్ళు చాలా పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నాడు బాగుంటుంది ఊతు. యూత్ అర్థమైంది మరి. యూత్ తగ్గదు ఐటమ్స్. సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ పెట్టడం వల్ల మంచిదా లేకపోతే చెడా? ఐటమ్ సాంగ్స్ పెట్టడం వల్ల యూత్కి బాగా అనుకూలంగా హిట్ అవుతుంది సినిమాలు. సరే, అంటే ఎస్. మీకు తెలిసిన ఒక్క ఐటమ్ సాంగ్ ఒక్క లైన్ పాడండి. నేను పాడనాక ఏదో తేడాగా ఉందేంటి? ఇప్పటికి ఇంకా నా వయసు నిండా 16. చెప్పండి. ఇప్పటికి నిండా వయసు ఇప్పటికి నా వయసు నిండా 16. చీటికి మాటికి చేయేస్తూ చుట్టూ కుర్రాళ్ళే నాకెవరు నచ్చట్లా. ఒంటిలో కుంపటి
గుంపట్లే నా ఒంట్లో గుంపట్లే ఈడు జుమ్మంది తోడెవ్వరే. ఈడు జుమ్మంది తోడెవ్వరే. Fantastic, superb, mind-blowing, unbelievable. చెప్తున్నా, ఎట్లుంటది మరి మనతోని? చూసారా నేను చెప్తుంటే ఒక్క లిరిక్ కూడా అది ఎవరి పాట? అది అదే స్టెప్ వస్తుంది. స్టెప్ అంటే మా వయసు తగ్గ పాట అది. మీ వయసు తగ్గ పాట అది. ఊ అంటావా అది? అది కూడా హ్యాపీయా? అన్ని రికార్డులన్నీ హ్యాపీయే, మరి మన పాడే వయసు కదా. సమంత గారు అందులో డాన్స్ ఎలా చేశారు? ఊ అంటావా ఊ ఊ అంటావా? పుష్ప సినిమా యాక్ట్ చేసిన సినిమా నేను చూడలే. సమంత యాక్ట్ చేసింది అన్నారు, కానీ ఆ సినిమా తగ్గ రికార్డు కదా అది. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. రికార్డు కాదు. ఇంకా ఇంకా ముమెత్ ఖాన్ అయితే ఎలా ఉండదు ఆ పాటకి? ఆవిడైతే బాగుంది. సమంత అంటే ఒక రేంజ్ ఆవిడ కదా, ఆ, ఆవిడ సూట్ అవ్వలేదు అది. ఆ. అది అరే ఏంట్రా ఇది? ముమెత్ ఖాన్ అయితే అల్లాడిచ్చేదా? అరుపులు కేకలు. మీరు ఏ రోజన్నా ఇలాంటి సినిమా హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలనుకున్న హీరోయిన్ ఎవరు? జయప్రద. జయప్రద గారు. ఆ టైంలో ఆ, అటువంటి మనిషి నేను చేసుకున్నా. ఆ. వాడే ఉద్దేశంతో అన్నాడు. పెరిగేనా? నేను మొన్న సినిమా యాక్ట్ చేసిన రామ్ చరణ్దే మీరా? ఆ, గేమ్ ఛాలెంజ్ ఇంకా రిలీజ్ అవ్వాలి. మొసలుడే గాని మహానుభావుడు. ఆ, గేమ్ చేంజర్ గురించి రివీల్ చేయగలరా? రిలీజ్ చేయడానికి సినిమా చాలా శంకర ఆ, చాలా శంకర్ మోస్ట్ డైరెక్టర్. చాలా బాగుంటుంది సినిమా. ఆ. రిలీజ్ అవుతాయి. మీరు ఏ క్యారెక్టర్ చేశారు? తండ్రి క్యారెక్టర్? అందులో ఎస్ఐ క్యారెక్టర్ చేశాను. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. అంటే సీఎం ఎస్ కట్కాడ ఆడి మీద మీరు పోలీసా? ఎస్ఐ క్యారెక్టర్ ఇచ్చారు. క్యారెక్టర్ ఇచ్చారు లేకపోతే బయట కూడా మీరు ఎస్ఐ ఏమైనా పోలీస్ సంబంధించింది? బయట కాదు, ఆయన ప్రత్యేకంగా ఇచ్చాడు. ఓకే, ప్రత్యేకంగా ఇచ్చారు. అంటే సీఎం ఎస్ కట్కింద అక్కడ ఇచ్చారు అనమాట హాస్పిటల్. రామ్ చరణ్ గారు ఆ సినిమా లుక్స్ ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నాయి? చాలా బాగుంటుంది లుక్స్, చాలా క్యారెక్టర్ బాగుంది, సినిమా కూడా బాగుంటుంది. సాంగ్ ఉంది అందులో. ఐటమ్స్ అన్ని ఉన్నాయి. పశువా? మనం ఇంకా చూడలేదు. ఆ, నేను చేసిన దాన్ని చూసి చెప్తాను. ఆ. ఓకే అమ్మా. ఓకే అండి, థ్యాంక్ యూ సో Thanks. మచ్. థ్యాంక్ యూ అన్న, వెళ్తాను. బ్రహ్మాండంగా ఇంటర్వ్యూ చేసావు. గురించి చెప్పండి. ఓకే థ్యాంక్స్.